చెప్పిండు, ఒక గ్రంథం ఒక విధంగా చూపెట్టాలి. కాకపోతే పార్ట్ 2 తీసినా మంచిగా ఉంటుంది కానీ ఒకటే దాంట్లో క్లైమాక్స్ మామూలుగా పెట్టేసిండు. గ్రాఫిక్స్ ఒకటి విఎఫ్స్ ఒకటి బాగున్నాయి, అవి ఒకటి చాలా మంచిగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మీకు అదే కదా మిస్ అయింది, అసలు అర్థం అవ్వట్లేదు కదా మ్యాజిక్. హనుమాన్ సినిమా ఓ రేంజ్లో ఎంత మంచిగా ఉంది, అది కథ పరంగా వెళ్ళిపోవచ్చు. ఇది అసలు ఏం లేదు, అసలు కథ పరంగా చూసిందంటే ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం కొట్టేసి అయిపోయింది. మైనస్ ఎక్కడ నేను ప్రస్తుతానికి 2 అంతే. యావరేజ్ వన్ టైం చూడొచ్చు. మైనస్ ఎక్కడ అనిపించింది బ్రో మీకు? అంటే కథ పరంగా ఏమి ఇన్వాల్వ్ కాలే, కథ ఎక్కువ ఇన్వాల్వ్ కాలే, ఏదో అలా వెళ్ళిపోయింది అంతే. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఇంకా ఏదో చెప్పడానికి అలా ఉంది, అలా జరిగింది. అంటే హనుమాన్ తర్వాత బ్లాక్ బస్టర్ కాదా మెరాయ్? కష్టమే, అది కాదు, అవ్వదు. అది యావరేజ్ లాగా అనిపిస్తుంది, అది అవ్వదు. ఒకటే చెప్తున్నా, బేకరీలో దొరుకుతుంది మిఠాయి, థియేటర్లో చూడాలి మిరాయి. ఓకే అంతే. సో మనోజ్ గారు ఎలా అనిపించారు బ్రో? మనోజ్ ఓకే, యాక్టింగ్ పరంగా బాగుంది. విలన్ పాత్ర బాగా నచ్చి చేశాడు, మంచిగానే చేశాడు. ఓవరాల్గా సినిమా హిట్ ఆఫ్ అడ్డా మెరాయ్? యావరేజ్. ఎందుకు బాగుంది అంటున్నారు, అందరు బ్లాక్ బస్టర్ అంటున్నారు? అంటే హనుమాన్ చూసినంత కాదు కదా, హనుమాన్ రేంజ్లో ఉంది. దాని వస్తు పెట్టుకుని మేము ఇక్కడ వచ్చాము, దానికి కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కథ కరెక్ట్ లేదు. కథ పరంగా డైరెక్టర్ తీసుకుపోవడం కరెక్ట్ రాలేదు ఆయనకి.